రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పోర్టల్ ప్రక్షాళనపై ప్రభుత్వం స్పీడ్ పెంచుతుంది. ఇటీవలే 5 జిల్లాల కలెక్టర్లతో భేటీ అయిన కమిటీ నేడు మరోసారి ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. సచివాలయంలో అటవీ, గిరిజన, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులని వివరాలను అడిగి తెలుసుకుంటుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ జూమ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ధరణి సమస్యలపై చకచక పరిష్కారం కోసం అడుగులు వేస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీల్? ధరణికి సంబంధించిన సమస్యలపై వేసింది. ఆ కమిటీ తమ కార్యకలాపాలను అయితే విస్తృతమైందని చెప్పాలి. ఇప్పటికే ఆ కమిటీ పలు దఫాలుగా సమావేశమైంది. ఈ రోజు మరోసారి సెక్రటరియట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం కాబోతోంది. అగ్రికల్చర్, అదేవిధంగా ట్రైబల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఉన్నతాధికారులతో ఈ రోజు ధరణి కమిటీ సభ్యులు భేటీ కాబోతున్నారు. అటవీ విస్తీర్ణానికి సంబంధించి ప్రభుత్వం కొంత పోడు భూములు ఇచ్చింది, ఏ జిల్లాల్లో ఇచ్చింది. అంతేకాకుండా ఇప్పటికీ ఇంకా కొంత ఇటు రెవెన్యూ, అటవీ శాఖల మధ్య కొన్ని జిల్లాల్లో సమస్యలు తలెత్తున్నాయి. ఏ జిల్లాలో ఆ సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి అన్న విషయాలపై ఈ రోజు ఫారెస్ట్ అధికారులతో ధరణి కమిటీ సభ్యులు భేటీ కాబోతున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో కూడా వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది గిరిజనులకు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు గత ప్రభుత్వాలు ఎన్ని ఎకరాలకు పోడు భూములు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు ధరణిలో రిజిస్టర్ అయ్యాయి, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటికి సంబంధించి ఎలా పరిష్కారం చూపుతున్నారు, ఇంకా పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలు ఏమున్నాయనేది కూడా వాళ్ళతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులతో కూడా ఈ రోజు ధరణి కమిటీ సభ్యులు సెక్రటరియట్ లో సమావేశమవుతారు. గత బుధవారం ధరణి కమిటీ సభ్యులు 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. దాదాపు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ ఇటు ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో రైతులు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఆ ధరణి పోర్టల్ కు సంబంధించినటువంటి సమస్యలను ఇటు ధరణి కమిటీ సభ్యుల ముందుంచారు. దానికి సంబంధించి సాఫ్ట్వేర్ లో ఏమైనా దిద్దుబాటు చర్యలు చేపట్టొచ్చా అన్నది కూడా వాళ్ళ సమక్షంలోనే చర్చలు జరిగాయి. వీటినన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళబోతున్నారు. ఇందాక మీరు అన్నట్లుగా కూడా గతంలో కూడా ఏదైతే 5 జిల్లాల కలెక్టర్లతో కూడా మరి అధికారులు చర్చలు జరిపారు. ఈ రోజు మళ్ళీ ఉన్నతాధికారులతో కూడా చర్చలు జరపబోతున్నారు. అంటే గతంలో మొన్న జరిగిన చర్చలకు ఇప్పుడు జరగబోయే చర్చలకు ఏంటి తేడా? అండ్ ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? బుధవారం రోజు జరిగినటువంటి సమావేశం కలెక్టర్లతో జరిగింది. ఈ రోజు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇటు ఫారెస్ట్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ రోజు సమావేశంలో పాల్గొంటున్నారు. చాలా జిల్లాల్లో ఇటు అటవీ భూములకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ అధికారుల మధ్య చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకా సర్వే చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటిని కూడా ఈ రోజు వాళ్ళు ధరణి కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. ధరణి కమిటీ సభ్యులు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. తాము చాలా స్పీడ్ గా వర్కుతున్న రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.